హాయ్ అండి. మనం భగవద్గీత సిరీస్ చేద్దాం అనుకున్నాం కదా. అందులో వచ్చేసి ఇది పార్ట్ వన్లో వచ్చేసి మనం భగవద్గీత ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని ఫస్ట్ నుంచి తెలుసుకుందాం. భగవద్గీత గురించి ఏమీ తెలియని వారికి కూడా అర్థమయ్యేలాగా చెప్తా. అయితే మనం భగవద్గీత గురించి తెలుసుకునే కంటే ముందు ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి, వీళ్ళ వంశం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ భూమిని పరిపాలించింది భరత మహారాజు. ఆయనకు ఇద్దరు కొడుకులు. వాళ్ళు ఒకరు ధృతరాష్ట్రుడు, ఒకడు పాండురాజు. ఇద్దరిలో పెద్దవాడైన ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావున అతనికి చెందాల్సిన సింహాసనం తన సోదరుడైన పాండురాజుకి ఇవ్వడం జరిగింది. పాండురాజు కొంచెం త్వరగా మరణించడం వల్ల అతని పుత్రులైన పాండవులు ధృతరాష్ట్రుని సంరక్షణలోకి వచ్చారు. ఇతని సంరక్షణలోనే పెరిగి పెద్దవాళ్ళు కూడా అయ్యారు. ఇప్పటికీ మనకు 1 minute అయిపోయింది కాబట్టి మిగతాది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.